క్షణార్థులలో అందరు తయారుగా ఉన్నారులా. ఇక ఇయాల జబర్దస్త్ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో పాలరుసుకొద్దాం పారి. పార్లమెంటుకు ఎవలో ముక్కు ముఖం తెలవనోళ్ళు గోడ దుంకొచ్చిన ముచ్చట యాదున్నదే కదా. ఇక గదే ముచ్చట అక్కడి మైకులు పట్టుకొని ముచ్చట్లు చెప్పేటందుకు మీడియా సోదరుల తిప్పలు చిన్నగా లేవు. లోపల వాళ్ళు ఏం చేసిరనేది చెప్పేటందుకు ఇగో ఇట ఆపసోపాలు పడుతురు. ఎవలేమనుకుంటే కొట్టుకునేటట్టే ఉన్నారు. నీ ముచ్చడకు నా వారే దొగ్గి ముచ్చట చూస్తుంటే మంది పెళ్లిల కాడ మంగళారతి పట్టినట్టే లేదా? లేకపోతేంది మరి ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు అవుతుంటే నడిమిట్ల ఓ ఇద్దరు ముగ్గురళ్లకు దూకిన ముచ్చట అందరికీ అనుకున్నదే కదా. అండ్లకు పోయినాక పోగొదిలి పెట్టిన ముచ్చట కూడా అందరికి సమజైన ముచ్చటే కదా. ఇక గదే ముచ్చట మీద బయట విలేకరుల పంచాయతీ చిన్నగా లేదు. పోలీసుల చేతుల్లో బుర్ర అందుకొని ఇగో దీంట్లో నుంచే పోగొదిలి పెట్టిందని ఒక ఛానల్ ఆయన చూపెడుతుంటే తదిమ్మ ఛానల్లో వచ్చి నాకు ఈ నేను చూపెడతా నేను చూపెడతా అని ఆయన మీద ఎగబడి గుంజుకునే పని చేసిర్రు. అట్టా ఆయన మాత్రం ఇస్తాడా? ముందుగా పోలీసు వాళ్ళ కాంచి తెచ్చుకుంది నేను చెప్పిన ముచ్చట్లు అయిపోయినాకనే మీకు ఇస్తా అన్నట్టే వాళ్ళకి ఇయ్యకుంటా అటు ఇటు తిరుక్కుంటా కాళ్ళ గజ్జలు కట్టుకున్నట్టే ఎగురుకుంటా వార్తలు చెప్పిండు విలేకరన్న. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండేట వాళ్ళకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు. మంది పెళ్లిళ్ళ అక్కడ మంగళారతి పట్టినట్టు దొంగోళ్ళ తీరిగా దొంగోళ్ళు పోయిరు, పోలీసుల తీరిగా పోలీసు పోయిరు. నడిమిట్లా ఉలిపి కట్టెకు లేని ఊరుకు మీకెందుకు అన్నట్టు మీడియా ఛానళ్ళకి ఎందుకు అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు. వాజీబే కదా నెరిగింతగానే ఉంటుంది నీ చక్కదనకున వారెద్దు అనుకుంటా ఇంతమంది కామెంట్లు రాస్తున్నారు. ఏమో పోరి ఎవరు ఆడటం వాళ్ళది. రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకం వచ్చిన కాడ నుంచి బస్సులల్లా సందు దొరకతలేదు. ఎన్నడూ లేనోళ్ళు కూడా బస్సులకే తిరుగుతున్నారు. బండ్లు ఉన్నోళ్ళు సుతా బండ్లు పక్కన పడేసి బస్సులనే ఎక్కుతురు. అట్టా అందరికందరు బస్సులనే ఎక్కుడుతోని పాపం బల్లె పొలగాన్లకు ఎక్కడలేని తిప్పలు అవుతున్నాయి. పాపం ఏమైతుందో మీరే చూడుర్రి. ఆర్టీసీ బస్సుల్లో ఆడోళ్ళు పుకుడాకే పోవు చన్న కాంచి బస్సులల్లో ఇరాం లేకుండా ఎక్కుతున్నారు అమ్మలక్కలు. అట్ట ఆడోళ్ళకే బస్సులన్నీ సరిపోతున్నాయి అట. బల్లలకు కాలేజీలకు పోయేటి మగ పొల్లగాళ్ళకి ఇగో ఇట కన్నమ్మ కష్టాలు సీతమ్మ చెడలవుతున్నాయి అట పాపం. అగ చూడు బస్ అద్దాలు పట్టుకొని పక్క పోయింటున్న రాడ్లు పట్టుకొని కడ్డీలు పట్టుకొని ఎట్లా ఎలాడుతున్నారో. ఇగో ఇట్ట బండ్లు ఉన్నోళ్ళు కూడా బండ్లు పక్కకు పడేసి బస్సులలోనే పోతుండే. మొగోళ్ళు ఎక్కుదామంటే సందు లేకుండా అవుతుండే. కూసుడు ముచ్చట అట్ట పెట్టుడు కానీ బస్సులు ఎక్కి నిలబడేటందుకు కాలు పెట్ట సందు లేదు పాపం మొగోళ్లకు. ఇక అందరి ముచ్చట అట్ట పెట్టుడు కానీ కాలేజీలకు పోయేటి పొల్లగాల తిప్పలైతే చిన్నగా లేదు. అగ చూడు ఒక కాలు లోపలికి పెట్టి ఒక కాలు బయటికి పెట్టి పక్క పోయింటున్న కడ్డీలు పట్టుకొని ఎట్లా ఎలాడుతున్నారో. బస్సు దర్వాజల కాడ చూడు ఆడ పొల్లగాళ్ళు మగ పొల్లగాళ్ళని తేడా లేకుండా ఎట్లా కడ్డీలు పట్టుకొని ఎలాడుతున్నారో. యాంకల కాలో చెయ్యో జాడితే ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ పట్టణంకేంచి సౌట్ ఉప్పలకి వెళ్ళబోయేటి తొవ్వల్లో ఉన్న కాలేజీలకు పోయేటి పొల్లగాళ్ళు పడుతున్న తిప్పలకి ఇవన్నీ. ఇక ఇది ఉంటే ఇటు గట్కేసరి బస్ స్టాండ్కి పోతే కూడా గదే కథ అవుతున్నది. పాపం కండక్టర్ లోపలికి ఎక్కేందుకు కూడా సోటు ఇయ్యలేదు పొల్లగాళ్ళు. కాలేజీ పొల్లగాళ్ళతోని పాటుగా కండక్టర్ కూడా కడ్డీలు పట్టుకొని ఏలాడే కథ అవుతున్నది చూడు. ఇక ఇది ఉంటే ఇగో ఈ బామ్మ ఏమంటుంది ఆమె ముచ్చట్టినూరి. బస్ ఎక్కనికి వచ్చిన ఇక సార్ దొరికొచ్చి బస్ ఎక్కమ్మా దీనికి టికెట్ ఇవ్వక అన్నాడు. ఏం టికెట్ నా కాడికి టికెట్ మిగిలే 200 కానీ కేసీఆర్ మందు బంద్ చేస్తే నష్టం వచ్చాయని మలవేసిండు మందికి తాగనీకి తాగి పెన్లాల కొట్టనీకి. ఈయన బస్సులు బంద్ చేస్తే మళ్ళీ నష్టం వస్తుంది మళ్ళీ ఏం అమ్మాలి అని బస్సు ఎక్కితే ఫ్రీ అన్నాడు. మీకు టికెట్ టికెట్ ఉంటేనే కదా గవర్నమెంట్ కు సహకరించేది. మరి దుడ్లన్నీ లేకపోయా ఉత్తగా తోలే. డీజిల్ ఎవడు వస్తాడు, పెట్రోల్ ఎవడు వస్తాడు, గసాలు ఎవరు ఇస్తారు, ఇవన్నీ నష్టమే కదా సార్. భయం ఏంది ఇంతకీ? భయం ఇంకా ఉన్న దేశం అమ్ముకొని ఎవరికైనా నమ్మితే వాళ్ళకు చెప్పిన పని చేయాలి, చెప్పుల కాడ కూర్చోవాలి కదా ఉన్నోళ్ళు. నేను రేపు ఎల్లుండే పోతాను అదేం లేదు. ఉన్న పిల్లల భవిష్యత్తు అని నేను అనుకుంటుండా. నాకు చదువు గిదువు రాదు ఆలోచనతోనే అంటుండ స్వామి తప్పని అనుకో మంచి. అది ఇన్నరా ముసలమ్మ ఏం చెప్పిందో. 10 రూపాయల టికెట్ కోసం ఆశపడి పడుసు పొల్లగాళ్ళ జీవితాలు ఆగం చేయాలనా అన్నట్టే చెప్పుకొచ్చింది మైకు ముంగట. వాజీబే కదా అవ్వకున్న ఆలోచన రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అందరికి ఉంటే మంచిగా ఉండు అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు నెట్ అన్నలు. ఇగో ఇట్ట ఆర్టీసీ బస్సులో పుకుడాకే ప్రయాణం అని చెప్పుడుతోని అమ్మలక్కలకు యాపాటి పాయిదుందో ఏమో తెలియదు కానీ తతిమ్మోళ్ళు మాత్రం బగ్గనే తిప్పల పడుతున్నట్టున్నారు బౌండరీ చూస్తుంటే. చిక్కుడు గింజంతోడు శంగడ బింగడ ఎగిరినట్టు మాటలు అందానికి తప్పితే చేతలకి వనికిరాడు. ఆడికి పోయో మాటనొస్తాడు, ఈడికి పోయో మాటనొస్తాడు గాని ఆఖరికి తెలంగాణలో బర్రెలక్కకు వడ్డని ఓట్లు కూడా వడలేదని మస్తుగానే అరుచుకున్నాడు జగన్నాల్ సారు. ఇంత
ఇంతకు ఎవరిని కావచ్చని ఆలోచనలో పడ్డారా? అయితే గిజుడు మీకే తెలుస్తుంది. ముచ్చట ఏందనేది నేను చెప్పేటందుకంటే ముందుగాల జగన్ అన్నేమో చెప్తుండే ఒక పాలినోది. ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజీ స్టారు. అది దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అని చెప్పి డైలాగులు చెప్పిండు కదా. ఇప్పుడు అర్థమైందా ఎవరి గురించి చెప్తుండో? అదే ఇంకెవరు పవనాలు సార్ ముచ్చట్లే. ఇంకా ఇంకేమన్నాడో ఈనూరి. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి ఇచ్చి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలా. ఓజెక్కు బాలే పోలిక పోల్చిండు కదా జగనాలు సారు. తెలంగాణలకు పోయి డైలాగులు చెప్పుడు కాదు, ఓట్లు ఎట్లా సంపాదించుకో అన్నట్టే సవాల్ వేసినట్టే చెప్పిండు జగనాలు సారు ముచ్చట్లు. కూట్లే రాయి తీయలేనోడు ఏట్లే రాయి తీసేటందుకు పోయినా అన్నట్టు ఏపీలో ఏం చేయలేక తెలంగాణకు పోయి డైలాగుల మీద డైలాగులు కొట్టిండు మన మీద. డైలాగులు కొట్టేటందుకు తప్పితే దేనికి వనికి రాదు, రాజకీయానికి అసలే వనికి రాడు అన్నట్టే చెప్పిండు ముచ్చట్లు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే, తెలంగాణలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బడ్జెట్ లెక్కకు పడ్డని ఓట్లు కూడా పడలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి యథేష్కం చేసినట్టే మాట్లాడుకొచ్చిండు. ఏమో పోరి మీ రాజకీయాలు ఏందో మీరేందో మాకైతే ఏం తెలవట్లేదు అనుకుంటా నోరెళ్ళబెట్టి చూస్తున్నాడ సార్ చెప్పేటి ముచ్చటిన్న అక్కడి పబ్లిక్. ఏమో తీయలి ఎవరు తిప్పలాయి ఓట్ల కోసం ఎవరి పాటలు పడుతున్నారు. సుషీర్ కదా ఈ ఆల్టి జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇగుంటా.